హలో వ్యూవర్స్, మీ అందరికీ రీజనల్ రెసిపీస్కి స్వాగతం అండి. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పేరు వెజ్ కొల్హాపూరి. ఇది యూజువల్లీ రెస్టారెంట్స్లోనే దొరుకుతాయి. ఇంట్లో చాలా తక్కువగా వండుకుంటారు, కానీ మీరు ఒకసారి వండుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను అన్ని ఇంగ్రీడియంట్స్ స్క్రీన్ మీద ఆల్రెడీ రాసేసాను. దీనికి ఒక మసాలా స్పెషల్గా తయారు చేసుకోవాలి. ఆ మసాలాకి కొంచెం నూనె, ధనియాలు, కొంచెం జీలకర్ర, నువ్వులు, నల్ల ధనియాలు, గ్రీన్ ఇలాచీ ఒక 3-4, పెద్ద ఇలాచీ ఉంటుంది కదా నల్లది, అది ఒకటి, కొంచెం దాల్చిన చెక్క, ఒక అనాస పువ్వు, 2-3 లవంగాలు, కొంచెం గసగసాలు, ఎండుమిర్చి, కొంచెం ఎండుమిర్చి అనేది రెడ్గా కలర్ వచ్చేటటువంటి ఎండుమిర్చి ఉంటుంది కదా, అది తీసుకోండి. కొంచెం కోకోనట్. ఇదంతా కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఒక 2 టమాటాలు కట్ చేసుకుని వేసుకోండి. అది కూడా కొంచెం జస్ట్ అట్లా ఒక నిమిషం కలియబెట్టి అంతే తీసేయండి. దాన్ని మిక్సీ చేసుకొని ఒక పేస్ట్లా చేసుకొని పెట్టుకోవాలి. ఇది మెయిన్ ఈ కూరకి కలర్ ఇస్తుంది, ఫ్లేవర్స్ ఇస్తుంది. అందుకని దీన్ని పేస్ట్ చేసుకొని పెట్టుకొని అదే కడాయిలో ఇది కొంచెం నూనె వేసుకోండి. ఆ నూనె వేసుకొని మీరు వేసుకోబోయే వెజిటేబుల్స్ అన్నీ సాటే చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ నేను కాలీఫ్లవర్ తీసుకున్నానండి, తర్వాత బీన్స్ కొంచెం తీసుకున్నా, క్యారెట్స్ తీసుకున్నా, ఆలుగడ్డలు, క్యాప్సికమ్ తీసుకున్నా. ఉల్లిపాయలు మనకి నేను ఎలా కోసానో మీరు చూడొచ్చు, కొంచెం కొరలుగా ఉంటాయి కదా, ఆ విధంగా కోసి తీసుకున్నాను. కొంచెం నూనె పోసుకొని వెజిటేబుల్స్ అన్నీ ఒకదానికొకటి అట్లా ఏది ఎంతసేపు ఉడుకుతుంది దాని మీద డిపెండ్ అనమాట. నేను ఇక్కడ కాలీఫ్లవర్, బీన్స్ ఒకసారి వేసుకున్నాను, దాని తర్వాత క్యారెట్స్ అండ్ పొటాటోస్ వేస్తున్నాను. మీరు కావాలంటే ఒక్కొక్కటిగా కూడా విడివిడిగా కూడా సాతే చేసి పెట్టుకోవచ్చు. నేను చూపిస్తున్నట్టుగా అన్ని కలిపి కూడా కొంచెం సాతే చేసుకోవచ్చు. ఇక్కడ నాకు కొంచెం ఆయిల్ తగ్గినట్టుగా అనిపించింది, అందుకని కొంచెం ఆయిల్ వేసాను అనమాట వెజిటేబుల్స్కి. అవి సాటే అయిన తర్వాత కొంచెం తీసుకొని సైడ్ పెట్టుకోండి. ఉల్లిపాయలు, క్యాప్సికమ్ సాటే చేయడానికి పెద్ద టైం ఏం అవసరం లేదు. జస్ట్ 2 నిమిషాల్లో మీరు హై గ్యాస్లో పెడితే సాటే అయిపోతాయి అన్నమాట. వెజిటేబుల్స్ అన్నీ సాట్ తీసుకొని అదే కడాయిలో ఖాళీ అయిపోయిన తర్వాత ఇంకొంచెం ఆయిల్ పోసుకొని గ్రీన్ చిల్లీ 2 చిన్నగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఉల్లిపాయ కొంచెం చిన్నగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. ఎండుమిర్చి అగైన్ 2 ఎండుమిర్చి కొంచెం తుంచుకొని 2గా 4 ముక్కలు వేసుకున్నాను అనమాట. అది కొంచెం సాటే గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇందులోని. ఇది చాలా చిన్న స్పూన్, అందుకే మీకు ఎక్కువగా అనిపించవచ్చు, బట్ ఇది ఒక అరౌండ్ 1 టేబుల్ స్పూన్ నేను వేసుకుంటున్నాను అనుకోండి. అంత అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాను. దాంట్లోనే కాశ్మీరీ రెడ్ చిల్లీ. మీకు చెప్పాను కదా స్టార్టింగ్లోనే ఆ మసాలా మనం సాటే చేసేటప్పుడు అప్పుడు మీరు వేసుకునే డ్రైడ్ రెడ్ చిల్లీస్ కూడా కాశ్మీరీ డ్రైడ్ రెడ్ చిల్లీసే వేసుకోండి. ఇందులో మనకి యాక్చువల్లీ వెజ్ కొల్హాపూరి అనేది చాలా రెడ్గా వస్తుంది అన్నమాట కర్రీ. అందుకని ఇక్కడ యూజువల్లీ మనం వాడే రెడ్ చిల్లీ పౌడర్ కాశ్మీరీ అయితేనే ఆ కలర్ వస్తుందన్నమాట, అందుకని. సో అట్లా ఇది సాటే అయిన తర్వాత దీంట్లో మనం ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న మసాలా ఉంది కదా, అది వేసేసి మంచిగా కలుపుకోవాలి. నేను ఇక్కడ ఈ మసాలాలోనే కొంచెం సాల్ట్ వేసి దాన్ని మగ్గబెడుతున్నాను, సాటే చేస్తున్నాను. ఒక 7-8 నిమిషాలు లేకపోతే 10-15 నిమిషాలు దగ్గర పట్టొచ్చు, మీ నీటిని బట్టి, మీరు యూజ్ చేసే యూటెన్సిల్ని బట్టి. కొంచెం ఆయిల్ సెపరేట్ అయ్యి మసాలా దగ్గరగా అయ్యేంత వరకు, ఆ స్మెల్ కూడా పోయేంత వరకు మీకు అట్లా సాటే చేయాలన్నమాట. అట్లా మొత్తం సాటే అయ్యి కొంచెం ఆయిల్ సెపరేట్ అవుతుంది అని అనిపించినప్పుడు అందులోనే కొంచెం పసుపు, నేను కూర కారం అంటారు కదా, అది కొంచెం వేస్తున్నాను. చాలా తక్కువ వేసాను రండి, 1/4 టేబుల్ స్పూన్ అనుకోండి అంతా వేసి కలుపుకొని. బికాజ్ మనం యూజ్ చేసే మన ఈ చిల్లీ పౌడర్ ఉంది కదా, కాశ్మీరీ రెడ్ చిల్లీ, అది స్పైసీగా ఉండదు. మన వేసుకునే మసాలాల వల్లే కొంచెం స్పైస్ వస్తుంది ఇందులోని, అందుకని కొంచెం నేను కూర కారం కూడా వేసాను అనమాట.
దాంతోపాటు వెజిటేబుల్స్ సాటే చేసుకొని పెట్టుకున్నాం కదా, అవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఒక 5-10 నిమిషాలు అట్లా తక్కువ ఫ్లేమ్ మీద పెట్టి కలుపుకుంటే మగ్గించుకోవాలన్నమాట. ఆ ముక్కలకి కొంచెం మసాలా పట్టేలాగా కొంచెం మగ్గిన తర్వాత అలా కలుపుకుంటే ఒక 2-3 సార్లు ఒక వేరే బండిలో కొంచెం వేడి నీళ్ళు వేసుకొని ఆ వేడి నీళ్ళు పోసుకొని ఉడకబెట్టుకోవాలి. అంటే కూర వెజిటేబుల్స్ అన్నీ కొంచెం మంచిగా ఉడికేంత వరకు వీటిని ఉడకబెట్టుకోవాలన్నమాట. మీరు చాలామంది వెజ్ కబాబ్లు రెస్టారెంట్స్లో తినే ఉంటారండి. నేను చెప్పిన విధంగా ఒకసారి తయారు చేసి ఇంట్లో మీరు ఇది తిని చూడండి. ఇంకా మీరు రెస్టారెంట్స్కి వెళ్ళి అది ఆర్డర్ చేయడమే మర్చిపోతారు. పైగా వెజ్ కొల్లాపూరి అంటే ఇప్పుడు మీరు చేసేటప్పుడు కొన్ని చిన్న చిన్న టిప్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కొబ్బరికాయ వేస్తున్నాం కదా, కొబ్బరికాయ మీరు ఎండు కొబ్బరి వేసినా పచ్చి కొబ్బరి వేసినా ఏదైనా వేసుకోవచ్చు దగ్గర ఉన్నది. కాకపోతే అది ఎక్కువగా వేయకూడదు. ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టుగా నేను క్వాంటిటీ సరిగా రాయలేదులే, కానీ మీరు అది వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంతెంత తీసుకున్నానని. కొంచెం కొంచెంగానే తీసుకున్నాను. కొబ్బరికాయ ఎక్కువ వేసేస్తే కొబ్బరికాయ ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఏది బాగా ఎక్కువగా వేయకూడదు, అన్నీ కొంచెం కొంచెంగా వేసుకుంటేనే అది నార్మల్ వెజిటేబుల్లో మన మిక్స్ వెజిటేబుల్స్ ఉంటాయి కదా, అట్లనే ఇది కూడా. కాకపోతే మసాలా అనేది కొంచెం వెరైటీగా వేరే విధంగా తయారు చేస్తారనమాట. గరం మసాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక 10-15 నిమిషాలు అన్నీ కలబెట్టి దీనికోసం ఉడికించుకోండి. ఆయిల్ కొంచెం పైకి వచ్చినప్పుడు బంద్ చేసేయండి. మీరు చపాతీతో కానీ రైస్తో కానీ దేంతో అయినా తినచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇందులో పన్నీర్ కూడా వేసాను కొంచెం, లాస్ట్లో మీరు చూడొచ్చు. మీరు కూడా వేసుకోండి పన్నీరు, మిక్స్ వెజ్ లాగానే చాలా బాగుంటుంది. పన్నీర్ వేసిన తర్వాత ఒక 5-10 నిమిషాలు ఉడికిస్తే చాలు, అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ తప్పకుండా చేయండి. మీరు వీడియోలో లాస్ట్లో చూడొచ్చు ఎంత రెడ్గా వస్తుందో. ఈ కలర్ చాలా బాగుంటుందండి. పైనుంచి నేను కొంచెం బటర్ వేసాను అనమాట, ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది దానివల్ల. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.